పాపం పవన్ కళ్యాణ్ గారు, పవన్ కళ్యాణ్ గారు సీఎం అని చాలా సందర్భాల్లో పాపం ప్రజలంటే సుమారుగా మా కమ్యూనిటీ వారే. ఇప్పుడు ముఖ్యమంత్రి కాలేదు, చిరంజీవి గారు కూడా ముఖ్యమంత్రి కాలేకపోయాడు, పార్టీ పెట్టి వెళ్ళి కాంగ్రెస్లో విలీనమై కేంద్రంలో మంత్రి అయ్యి ఆయన సాధించుకున్నాడు. పవన్ కళ్యాణ్ చాలా మొండిగా ఉన్నాడు, ఆయనైనా ముఖ్యమంత్రి అవుతాడు అని సీఎం అని గొంతు చించుకుని అరిచిన వాళ్ళు ఇవాళ ఏం చెప్తారని అడుగుతా ఉన్నా. నాకు అందుతున్న వార్తలు నిజమైతే సబ్జెక్ట్ టు ది కరెక్షన్, ఆయన అసెంబ్లీ పోటీ చేయండి, పార్లమెంట్కి పోటీ చేస్తాడు అంటే తన అన్నలాగా భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా గెలిస్తే, ఈయన కాకినాడలో గెలిస్తే కేంద్ర మంత్రి అవుతాడు, అంతే కదా. మొత్తానికి చంద్రబాబు పవన్ కళ్యాణ్ మరి ఏం చేసుకున్నారో నాకు తెలియదు, కానీ చంద్రబాబు లోకేష్ కలిసి ఈ రంగం నుంచి పవన్ కళ్యాణ్ గారిని పక్కకి నెట్టేశారు. ముఖ్యమంత్రి రేసులో ఇంకా పవన్ కళ్యాణ్ లేడు, రాడు. భవిష్యత్తులో ఏమన్నా వస్తే వస్తాడేమో మనం చెప్పలేము. చాలా తెలివిగా లోకేష్ ఏదో పప్పు అనుకుంటున్నాం, కానీ ఇట్లాంటి కుట్రలో మాత్రం ఈ తుప్పు కుట్రలో చంద్రబాబు నాయుడు మనస్తత్వం ఉన్నట్టుంది. చక్కగా మన పవన్ కళ్యాణ్ గారిని రాష్ట్రంలో ఎమ్మెల్యేగా నిలబడితే ఎప్పటికైనా ఏమైనా ఇబ్బంది అవుద్దని ఆయన చక్కగా కేంద్రానికి నెట్టేసేటువంటి కార్యక్రమం చేశారు. దీనిలో వాళ్ళు సక్సెస్ అయ్యారు. పవన్ కళ్యాణ్ గారు మాత్రం పాపం దెబ్బతిన్నాడనేది నా యొక్క అభిప్రాయం. చివరికి పవన్ కళ్యాణ్ గారికి ఎన్ని ఇచ్చారు? 24. 3 పార్లమెంట్ అన్నారు, 3 కూడా కాదంటారు, 2 అంటున్నారు. ఇప్పుడు మరి ఎంతవరకు నిజమో నాకు తెలియదు. కానీ భారతీయ జనతా పార్టీ బేరసారాల్లో ఏదైనా ముదురు పార్టీ కదా, సీనియర్ పార్టీ కదా, 6 పార్లమెంట్ సీట్లు తీసుకుంది, 6 అసెంబ్లీ తీసుకుంది. దట్ ఈజ్ బార్గైనింగ్. బాగా బార్గైనింగ్ చేసి పాపం ఇంత బలం ఉన్నా కూడా ఆయనకి ఏదో 6% 7% ఉందని చెబుతారు. 6% 7% ఉన్నవానికి 2 పార్లమెంట్ సభ్యులు, 24 అసెంబ్లీ సభ్యులు తీసుకోగలిగాడు. వాళ్ళకి 0.0 ఉందో 0.2 ఉందో మరి 1% ఉందో ఎంత ఉందో తెలియదు, కానీ పెద్దగా ఏమీ లేదు. వాళ్ళు 6 పార్లమెంట్ సీట్లు సాధించుకోగలిగారంటే వాళ్ళ వరకు వాళ్ళు బాగానే బేరసారాలు చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఎంతమంది కలిసినా కలిసికట్టుగా వచ్చినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎవ్వరూ ఏమీ చేయలేరు. 175 సీట్లు కూడా మేము గెలిచి, 25 పార్లమెంట్ సీట్లు కూడా గెలిచి ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తాడు. 25 మంది పార్లమెంటు సభ్యుల్ని కూడా కేంద్రానికి పంపుతారు అనేటువంటి విశ్వాసం మాకున్నది. దీనిలో ఏమీ తేడా రాదని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ప్రజలకు మరోసారి చెప్తున్నా, ఇది అనైతికమైన పొత్తు. ఈ పొత్తులో ఉన్న ముగ్గురు కొట్టుకున్నారు, తిట్టుకున్నారు, రాళ్ళు వేసుకున్నారు, బెలూన్లు ఎగరేసుకున్నారు, పాచి లడ్డూలు అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని చూసేటప్పటికి అందరూ ఏకమైపోయారు. అంటే హౌ జగన్మోహన్ రెడ్డి ఈజ్ స్ట్రాంగ్, ఎంత బలంగా గ్రౌండ్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నాడో అర్థం చేసుకోండి. తిట్టుకున్న వాళ్ళు, కొట్టుకున్న వాళ్ళు, బెలూన్లు ఎగరేసిన వాళ్ళు, జుట్లు పట్టుకున్న వాళ్ళు అందరూ కలిసికట్టుగా రాకపోతే జగన్మోహన్ రెడ్డి గారి చెంతకు కూడా రాలేమనేటువంటి దృక్పథంతో ఉండి ఇవాళ ఈ అనైతికమైన పొత్తుకు వెళ్ళారు. ఇంకా చాలా చిత్రమైన విషయం ఏంటంటే నాకు అనిపించేది, చాలా మంది కుర్రోళ్ళకి తెలియదు, చంద్రబాబు నాయుడు గారి గురించి అప్పుడప్పుడు చక్రం తిప్పాడు సెంటర్లో అని. ఏం తిప్పాడు చక్రం ఇవాళ సెంటర్లో? ఎన్టీ రామారావు గారు చెప్పాడు, తెలుగు వారి ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టకుండా ఉండటం కోసమే నేను తెలుగుదేశం పార్టీ పెట్టానన్నాడు. ఇవాళ ఏం చేశాడు చంద్రబాబు? నాకు అర్థం కాల. 3 రోజులైందో 4 రోజులైందో వెళ్ళి కనీసం మోడీ ఇంటి ముందు కూడా కాదు, అమిత్ షా ఇంటి ముందు పడిగాపులు కాశాడు. అమిత్ షా కాళ్ళ మీద పడ్డారు ఇద్దరు, దత్తపుత్రుడు దత్త తండ్రి ఇద్దరు అక్కడ పడిగాపులు కాసేటటువంటి పరిస్థితి వచ్చింది. అంటే తెలుగువారి ఆత్మగౌరవాన్ని ఢిల్లీకి తాకట్టు పెట్టేటటువంటి స్వభావం కలిగిన వాడు నారా చంద్రబాబు నాయుడు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎంత మోసగాడంటే చంద్రబాబు నాయుడు గారు, నేను చాలా సందర్భాల్లో చెప్తూ వచ్చా, చంద్రబాబు నాయుడు అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు. ఇంతకన్నా పచ్చి ఉదాహరణ కావాలా? అందినప్పుడు జుట్టు పట్టుకున్నాడు, గడ్డలేసాడు, బెలూన్లు ఎగరేసాడు, మోడీ ఆంధ్రాకి రావడానికి వీల్లేదన్నాడు, మోడీ ప్రత్యేక హోదా ఇవ్వకోకుండా మోసం చేశాడని తర్వాత చెప్పాడు ముందు తీసుకుని. అప్పుడు జుట్టు దొరికింది, జుట్టు పట్టుకుని పీకడానికి ప్రయత్నం చేశాడు. ఇవాళ జుట్టు దొరకలా, కాళ్ళ మీద పడుతున్నాడు. ఆరిస్తా వాళ్ళు 10 అడిగారంట,
6 ఇస్తానని అడ్జస్ట్ చేసుకున్నాడు, 6 అసెంబ్లీ సీట్లు ఇస్తా అన్నాడు. నువ్వేం చెప్తే అది వింటానని అక్కడే పడిగాపులు కాసినటువంటి పెద్ద మోసగాడు. అలాంటి మోసగాడిని నమ్మి జనం ఓట్లేస్తారు అనుకోవడం లేదు. ఒకటే ఇప్పుడు చాలా క్లియర్ పిక్చర్. ఈ రాష్ట్రంలో ఇద్దరే, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలా, చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలా? దెర్ ఇస్ నో పవర్ ఇన్ ది స్క్రీన్. వీళ్ళిద్దరిలో ఎవరు ముఖ్యమంత్రి కావాలని రాష్ట్ర ప్రజానీకం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది, తేల్చుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. చంద్రబాబు కావాలంటే సైకిల్కి ఓటేయండి, జగన్మోహన్ రెడ్డి కావాలంటే ఫ్యాన్కి ఓటేయండి. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి తిరిగి మళ్ళా ముఖ్యమంత్రి కావాలని రాష్ట్ర ప్రజానీకం అత్యధికులు కోరుకుంటున్నారు. కాబట్టి పిక్చర్లో ఏమీ లేదు. జగన్మోహన్ రెడ్డి గారి 175 గెలుచుకొని అధికారంలోకి రాబోతున్నాడనే విషయాన్ని చాలా స్పష్టంగా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను.